మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాజీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నేను ఎన్నో కవితా సంకలనాలు, కథలు, వ్యాసాలు రాయడం జరిగింది. ఇప్పుడు సంగం చంద్రశేఖర్ ఏఎస్ఐ వీరికి సర్వీస్ లో 15 అవార్డులు రావడం జరిగింది. తర్వాత 15 జిఎస్టిసి అవార్డు, టోటల్ 30 అవార్డ్స్ రావడం జరిగింది. ఈ విధంగా మీరు తమ సర్వీస్ లో సేవలు 35 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి మంచి పేరు ఉన్నారు. తమ్ముడు శ్రీనివాస్ రాజేష్ గారు వీరు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసులో పనిచేస్తున్నారు. వీరు వాసవి 23 లక్షలతో కొండపేట రోడ్లో వృద్ధాశ్రమం కోసం ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. వీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పలు ప్రశంసలు పొంది ఉన్నారు. తర్వాత చింత శ్రీనివాస్ గారు ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా చిన్ని, తల్లి లేని బిడ్డకు ఓడిపిఎం, కన్న తల్లికి ఇష్టం లేని పెళ్లి మొదలగు కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా పద్మావతి టాకీస్ A to Z అనేటువంటి యూట్యూబ్ ద్వారా ఇవన్నీ కూడా వారు నిర్వహిస్తున్నారు. వసంత గారు ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా మరోసారి కోరుతున్నాం. కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులతో, మా కుటుంబ సభ్యులతోటి కలిసి ఇవాళ ఆ మహనీయునికి ఘనంగా మరి స్మరించుకొని మరి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ భారతదేశం యొక్క ధర్మాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పినటువంటి గొప్ప మహాత్ముడు స్వామి వివేకానంద గారు. ఇవాళ యువతను నిత్యం చైతన్యం చేసేటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద గారు. ఇవాళ వారు చెప్పినటువంటి ఏవైతే బోధనలు ఉన్నాయో మరి యువతకు చాలా స్ఫూర్తిదాయకం. ఈ దేశ సంపద మరి యువత చేతుల్లో ఉందని చాలా గొప్పగా మరి వివేకానంద గారు చెప్పినట్టుగా మరి లేచి పడిన కెరటంను చూసి, అది పడి లేచిన కెరటాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి. మరి అందరిలో 100లో 1గా ఉండే కన్నా 100లో 1గా నువ్వు గుర్తింపు సాధించుకునే విధంగా నీ గమ్యాన్ని చేరే వరకు కూడా నువ్వు విశ్రమించద్దు. శ్రమ నీ యొక్క ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని గొప్ప గొప్ప బోధనలు చెప్పినటువంటి ఆ మహాత్ముడు నిత్యం కూడా మనకందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఇవాళ భారతదేశం యొక్క ధర్మాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి నిత్యం కూడా వారు మనకు మార్గదర్శకం. వారి యొక్క ఆశయాలను, వారి యొక్క మార్గంలో నిత్యం కూడా నడుస్తూ ఇవాళ కేసీఆర్ గారు మరి యువతను మంచి మార్గంలో నడిపేందుకు మరి కేటీఆర్ గారు, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత గారు నిరంతరం కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత యువతను మంచి మార్గంలో నడిపేందుకు స్వామి వివేకానంద గారి మరి మార్గంలో ఇలా కేసీఆర్ గారు నడిచి, కేసీఆర్ గారు యువతను అందరినీ కూడా మంచి మార్గంలో నడిచేందుకు బంగారు బాటలు వేసిన యొక్క సంగతి చూసిన విషయమే. కాబట్టి మనమందరం కూడా స్వామి వివేకానంద గారి ఆశయాలను, వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క బోధనలు పాటిస్తూ మనం అందరం కూడా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, భారత్ మాతాకి.